మీరు మీమ్స్‌లో చాలా సార్లు చూసే ఉంటారు. 'ది బాయ్స్' అనే ఈ టైటిల్ ఒక వెబ్ సీరీస్‌కి సంబంధించినటువంటి టైటిల్. ఈరోజు మనం ఈ వెబ్ సీరీస్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా సూపర్ హీరోలంటే లోకాన్ని రక్షించేవారని అందరికీ తెలుసు. మనం అనుకున్నట్టు అసలు ఈ సూపర్ హీరోలే విలన్‌లా మారిపోయి వారి శక్తులను తప్పుడు పనుల కోసం వాడితే పరిస్థితి ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో వచ్చినటువంటి సెన్సేషనల్ వెబ్ సీరీసే 'ది బాయ్స్'. సో ఈరోజు దీని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో మన అందరికీ అవైలబుల్‌గా ఉంది. సో ఇందులో మొత్తం 5 సీజన్స్ ఉన్నాయి. అందులో మొదటి సీజన్ గురించి చూసినట్టయితే ఈ సిరీస్‌లో ఓట్ అనే ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ సూపర్ హీరోలను మేనేజ్ చేస్తూ ఉంటుంది. బయట ప్రపంచానికి వీళ్ళంతా దేవుళ్ళలా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం వీరు చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా హోమ్‌ల్యాండర్ అనే క్యారెక్టర్ చూస్తే మీకు ఒక కొత్త రకమైనటువంటి విలన్ కనిపిస్తాడు. ఈ అరాచకాలను అడ్డుకోవడానికి కొంతమంది సామాన్యులు ది బాయ్స్ పేరుతో ఒక టీమ్‌గా ఏర్పడతారు. మరి వారు ఈ సూపర్ హీరోలను ఎలా ఎదుర్కొన్నారు అనేది సీజన్ 1లో మనం చూడొచ్చు. ఇక హోమ్‌ల్యాండర్‌గా యాంటోనీ స్టార్ నటన ఈ సిరీస్‌కి హైలైట్. తన నవ్వులో కూడా ఒక రకమైనటువంటి భయాన్ని పుట్టించగలడు. ఇక బిల్లీ బుచర్ పాత్రలో కార్ల్ అర్బన్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌కి ఒక డెప్త్ ఉంటుంది, ఏది వృధాగా అనిపించదు. ఈ సిరీస్‌లో యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా వైల్డ్‌గా ఉంటాయి. ఇక సినిమాటోగ్రఫీ మరియు విజువల్ ఎఫెక్ట్స్ అయితే టాప్ నాచ్‌గా ఉన్నాయి. ఇక డార్క్ కామెడీ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే మిమ్మల్ని స్క్రీన్‌కి అలా కట్టిపడేస్తూ ఉంటాయి. ఇక సీజన్ 2కి సంబంధించి చూసుకుంటే ఇందులో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. సో ద బాయ్స్ సీజన్ 2లో బుచర్, హ్యూయీ వాళ్ళ జట్టు సీజన్ 1లో జరిగినటువంటి నష్టానికి తలకిందులవుతూ ఉంటారు. చట్టం నుంచి పారిపోతూ సూపర్ హీరోతో తలపడుతూ ఉంటారు. ఆ హీరోను నియంత్రించే కంపెనీ వాట్ సూపర్ విలన్ వల్ల కలిగే భయాన్ని ఆదాయంగా మార్చుకుంటుంటే ఒక కొత్త హీరో స్ట్రాంగ్ ఫ్రంట్ ఆ కంపెనీని కుదిపేస్తుంది. అప్పటికే అస్థిరంగా ఉన్న హోమ్‌ల్యాండర్‌ని కూడా సవాల్ చేస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి కథ అంతా కూడా మనం సీజన్ 2లో చూడొచ్చు. ఇక సీజన్ 3లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి స్టోరీ ఒకసారి చూస్తే హోమ్‌ల్యాండర్ చాలా కూల్‌గా ఉంటాడు. బుచర్ ముఖ్యంగా హ్యూయీ పర్యవేక్షిస్తున్నటువంటి ప్రభుత్వం కోసం పనిచేస్తూ ఉంటాడనమాట. కానీ ఈ శాంతి నిశ్శబ్దం హింసాత్మకంగా మార్చేలా ఇద్దరు తొందరపడతారు. అయితే బాయ్స్ ఒక రహస్య సూప్ వ్యతిరేక ఆయుధం గురించి తెలుసుకున్నప్పుడు వారు 7ను ఢీకొనాల్సి వస్తుంది. దానితో యుద్ధం మొదలవుతుంది. ఇంకా మొదటి దిగ్గజం సూపర్ హీరో సోల్జర్ బాయ్ను వెంబడించేలా చేస్తుందన్నమాట. ఇదంతా కూడా మనకి సీజన్ 3లో చూడొచ్చు. ఇక సీజన్ 4లో 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రపంచం ప్రమాద అంచునుంది. తన శక్తిని ఏకీకృతం చేసుకుంటున్న హోమ్‌ల్యాండర్ అండతో విక్టోరియా న్యూమాన్ గతం కంటే ఓవల్ ఆఫీస్కు దగ్గరవుతుందన్నమాట. జీవించేందుకు నెలల వ్యవధితో బైకా కొడుకును కోల్పోవడంతో పాటు ది బాయ్స్ లీడర్గా తన స్థానాన్ని బుచర్ కోల్పోయాడు. మిగిలిన బాయ్స్ అతని అబద్ధాలతో విసిగిపోయారు. గతం కంటే ప్రమాదాలు ఎక్కువయ్యి ఆలస్యం కాకముందే వాళ్ళు ప్రపంచాన్ని రక్షించడానికి కలిసి ఒక మార్గాన్ని కనుగొనాలన్నమాట. సో ఇదంతా కూడా మనకి సీజన్ 4లో చూడొచ్చు. ఇక లేటెస్ట్గా సీజన్ 5 కూడా ఇప్పుడు మనకి అమెజాన్లో స్ట్రీమ్ అవుతుంది. సో దీనికి సంబంధించి స్టోరీ ఒకసారి మనం చూస్తే బిల్లీ బూచర్, స్టార్ లైట్ గ్రూప్ కలిసి హోమ్‌ల్యాండర్‌ను ఎలాగైనా అంతం చేయాలని ప్లాన్ చేస్తారు. దీనికోసం వారు ఒక ప్రమాదకరమైనటువంటి వైరస్‌ను కూడా క్రియేట్ చేస్తారు. అసలు ఆ వైరస్ పనిచేస్తుందా? వారు ఎవరి మీద ఈ వైరస్ టెస్ట్ చేస్తారు? అసలు ఏ ట్రైన్ పరిస్థితి ఏంటి అనే ఆసక్తికరమైనటువంటి అంశాలతో మొదటి 2 ఎపిసోడ్లు సాగుతాయి. సో దీనికి సంబంధించి అంటే ఈ సీజన్ 5కి సంబంధించినటువంటి హైలైట్స్ ఒకసారి చూసుకుంటే యాక్షన్స్ అండ్ విజువల్స్ చూస్తే ఎప్పటిలాగే ఈ సీజన్లో కూడా భారీ విజువల్స్, ఎఫెక్ట్స్ మరియు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సిరీస్ స్థాయికి తగ్గట్టే అనిపించింది అనమాట. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జాక్ వాండే, కార్ల్ అర్బన్ మరియు ఆంటనీ స్టార్ తమ నటనతో మరోసారి అదరగొట్టారు. ఇక ప్రతి పాత్ర తమ పరిధి మేరకు న్యాయం చేసిందేమో అనిపించింది. ఇక మేకింగ్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు తెలుగు డబ్బింగ్ క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇది మనకు స్ట్రైట్ తెలుగు సినిమా చూస్తున్నటువంటి ఫీలింగ్ కూడా ఇస్తుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. ఇందులో భారీ యాక్షన్తో పాటు న్యూడ్ సీన్లు మరియు బూత్ సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ టైప్ కంటెంట్ని ఇష్టపడేవారు మాత్రమే ఈ సిరీస్ని చూస్తే బాగుంటుందనేది పర్సనల్గా నా ఒపీనియన్. అండ్ ఓవరాల్గా చెప్పాలి అని అంటే ది బాయ్స్ మొదటి 4 సీజన్ల ఫ్యాన్స్కు ఈ సీజన్ 5 ఖచ్చితంగా నచ్చుతుంది, నచ్చి తీరుతుంది. ఈ రివ్యూ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కనుక ఆల్రెడీ ఎపిసోడ్లు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కూడా మాకు తెలియచేయండి. ఇలాంటి మోర్ వెబ్ సిరీస్ రివ్యూస్ కనుక మీకు కావాలి అంటే ఏ సిరీస్ మీకు కావాలో అది కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేస్తే డెఫినెట్గా ఆ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.